ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియాలజీ మీద కొట్లాడే దమ్ము లేదు. ఇది అట్లనే నువ్వు మరి సంపిత పబ్లిక్ లో వచ్చి చంపాలి, సాటుకి ఎందుకు చంపుతావురా? పిరికొడి చేస్తాడు అట్లా, ధైర్యవంతుడు ఏడు. అంటే నీ బతికి ఎంత నీచమైన బతుకో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకులది ఆలోచించండి. ఓకే, అర్థమైందా? ఇట్లారా ప్రకృతి ఊరుకోదు, కర్రు కాల్చి వాత పెడుతుంది. ఎవడైతే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ప్రకృతి అందరికి ఈ భూమి మీద సృష్టించిన అందరి కోసం సృష్టించింది. అవి కొందరి కోసమే దోపిడీ చేస్తా, తోటి మానవులని మానవత్వం లేకుండా చంపుతా అంటే ప్రకృతి ఊరుకోదు. ఓకే, చెప్పుకోలేని రోగాలు వస్తాయి, నీకే కాదు నీ పిల్లలకు వస్తాయి, ఎన్నో అవుతున్నాయి ఎంతో మందికి. అర్థమైందా? మేము అన్ని మంచిగా ఉన్నాము, మంచిగా టైంకి తిన్నాము, టైంకి వన్నాము అంటారు, వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు వస్తున్నాయి. ఏడికెళ్ళి వస్తాయా? రౌటీన్ అవుతాయా? ఆలోచించలేస్తున్నారా? వాడంట భయపడతామంట చెత్త నా కొడుకులు. అదే మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏం చేస్తారో చేయరు అనేది మెయిన్ ఇంటెన్షన్. అట్లనే వాళ్ళు చేస్తున్న ఇదంతా ఈ దరిద్రం హిందూయిజానికి సంబంధం లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. పుట్టల దినేష్, ఈ బీజేపీ బత్తాయి గాళ్ళకి మెదడు మోకాల్లో ఉన్నట్టుంది అన్న. అసలు మెదడే లేదు బ్రదర్, మెదడే లేదు. ఎప్పుడైతే విసర్జక పదార్థం రాసుకో పూసుకో ఆవే వద్దని పారబోయేబట్టే, దాన్ని రాసుకో పూసుకో తాగు అలా అది క్యాన్సర్ తగ్గిస్తుంది ఇంకోటి అని చెప్తున్నారు అంటే వాళ్ళకి బ్రెయిన్ ఉన్నట్ట లేనట్ట చెప్పండి. పారేసేదాన్ని ఆవు రక్తం పారవస్తుందా? ఆవు పాలు పారవస్తుందా? ఎందుకంటే అవి ఎసెన్షియల్, అవి పారవేది, అవి అవసరం కాబట్టి. ఇప్పుడు మనమైనా అది విసర్జక పదార్థం, వేస్ట్ పదార్థం, అది బాడీలో ఉంచుకుంటే విషయం అవుతుంది. మరి దాన్ని రాసుకో పూసుకోడు అంటుండ్రు వాళ్ళు అంటే వాళ్ళకి ఏడుంది బ్రెయిన్? లేదు, దే డోంట్ హ్యావ్ బ్రెయిన్. సింపుల్. ఓకే, దరిద్రముండా కొడుకులు ఏమంటున్నారు కదా పుట్టల దినేష్. ఈ బత్తాయిగాళ్ళు పొద్దుగాలు వేస్తే హిందుత్వం పేరుతో యువతను సర్వనాశనం చేస్తున్నారు. అది హిందుత్వం కాదు బ్రదర్, నేను అందుకే మళ్ళీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళది బ్రాహ్మణిజము, సనాతన అధర్మము, వివక్ష, మనువాదము, ఆధిపత్య ధోరణి, ఇవన్నీ కలిసి ఉన్నది వాళ్ళది ఆ విదేశీ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించింది. ఇది బ్రాహ్మణిజము లేక సనాతన అధర్మం అంట నేను. ఓకే, వాడు సనాతనం అంటాడు. ఇది ఓకే, నేను చెప్పిన తప్పు అయితే అన్ని తీయండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి, భగవద్గీత చదవండి, వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. ఎక్కడన్నా హిందూ శబ్దం హిందూ శబ్దం చూపెట్టండి, నేను అక్కడిని నువ్వు ఏం కమ్మంటే అది అవుతా. అర్థమైందా? సింపుల్. కాబట్టి హిందూ శబ్దం ఎక్కడన్నా ఉండాలి. హిందుత్వము అని వాడు అన్నప్పుడు హిందూ శబ్దం ఏదన్నా వీళ్ళు సోకాళ్ళు హిందూ ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, మా పవిత్ర గ్రంథాలు, బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన గ్రంథాలు అని చెప్తున్న వాటిల్లో హిందూ శబ్దం ఎక్కడన్నా చూపెట్టండి అంటే అది హిందుత్వం కాదు. విదేశీ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన పుస్తకాలు, వాళ్ళంతా బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం రాసుకున్న పుస్తకాలు, అది చెత్తనే ఉంది. అర్థమైందా? దానికి ఎలాంటి ప్రామాణికం లేదు, ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సింపుల్. కాబట్టి హిందూయిజానికి, ఆ విదేశీ ఆర్య బ్రాహ్మణిజానికి, మనువాదానికి, సనాతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది మనము మూలవాసులకు అర్థమైనట్టు చెప్పాలి. 99% మంది మూలవాసులమే ఉన్నాం. ఒక 1-2% ఆ తెల్ల తోలున్న ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు. సింపుల్. చెప్దాం, ప్రజలకు అర్థమైనట్టు చెప్దాం.